హాయ్ డి యూట్యూబ్ ఫ్యామిలీ. ఏంటి మొత్తం చీకటిగా ఉందనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ చాలా త్వరగానే లేచాను. ఎందుకంటే ఈరోజు స్పెషల్ ఏంటి, భీష్మ ఏకాదశి. అందులోనూ వేణుగోపాల స్వామి యాత్ర అయితే అవుతుంది కదా! అమ్మ అయితే 3 గంటలకే లేచి బయలుదేరి వెళ్ళిపోయింది. సో, వంట డ్యూటీ మందే ఈరోజు. నాన్నకి క్యారేజ్ రెడీ అవ్వాలి. పిల్లలు లేగకముందే స్టార్ట్ చేశాను. అంటే నేనేమి 4 గంటలకి స్టార్ట్ చేశాను అనుకోకండి. 5:30కి ఇలా స్టార్ట్ చేశాను. అప్పటికే చీకటిగా ఉంది. మంట త్వరగానే ఎత్తుకోవడం వల్ల వంట అయితే చాలా ఫాస్ట్‌గానే అయిపోయింది. ఒకవైపు చారు తెరిలిపోతుంది. అలాగే అన్నం ఎసరు పెట్టాను. బియ్యం కూడా కడిగి వేసేసాననమాట. చారు ఇలాగా పొంగుతున్నప్పుడు గరిటె అడ్డు పెడితే అంత బేగి పొంగదు. అంటే కొంచెం మరిగినట్టు ఉంటుంది. పొంగకుండా ఉండడానికి ఈ టిప్ అది బాగా పనిచేస్తది. తర్వాత కొంచెం బాగా తెల్లగా అవుతుందన్నప్పటికీ కోళ్ళేమో సతాయించేశాయి. ముందు రూమ్‌లో పెట్టాను. ఈ లైటింగ్ వల్ల అరుస్తున్నాయని చెప్పి బయట పెట్టేశాను. కొంచెం తెల్లగా అవడం అవి ఇంకా అరుపులు ఎక్కువ చేసేసాయి. అందుకే ఫస్ట్ చిన్న కోడి పిల్లలనైతే వదిలేశాను. ఈ పిల్లలు దిగేటప్పుడు బాగానే దిగిపోతున్నాయి కానీ వచ్చేటప్పుడు బాగానే వెళ్ళిపోతున్నాయి కానీ ఇలాగా బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నాయి. అందుకే వాటిని తీసేశాను. పెద్ద కోళ్ళని ఇలాగ ఈజీగా వదిలేసి తర్వాత వాటికి కొంచెం మేత కూడా వేసేసాను. వాటికి కూడా తన్నుకొని మరీ తింటున్నాయి అవి. ఈలోపు తర్వాత చారు తాలింపు పెట్టేసి తర్వాత మళ్ళీ కూర కూడా తాలింపు పెట్టేశాను. కూర వచ్చేసి మునక్కాయ ఇంకా ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది సింపుల్గా. పొయ్యి మీద వండుకుంటున్నాం కాబట్టి ఏ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా వస్తాయి కదా! అలా కుదిరిపోతూ ఉంటాయి. ఇక అన్నం కూడా ఉడికిపోతుంది. తర్వాత నాకు తాగడం కోసం కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పూర్తిగా తెల్లగా అయిపోయింది. ఫైనల్లీ నా వంట కూడా పూర్తి అయిపోయింది. నెక్స్ట్ అమ్మ అయితే ఈరోజు త్వరగానే వచ్చేసారు. యాత్రకి వెళ్ళి ఫస్ట్ టైం అనుకుంటా వీళ్ళు ఇంత త్వరగా రావడం. యాత్ర నుంచి వస్తూ చెరుకులు, అలాగే ఖర్జూరం, ఇంకా శనగలు ప్రసాదం ఇవన్నీ తీసుకొచ్చారు. వీటితో పాటు ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే ఈరోజు నా బర్త్డే. సో, నా కోసం అమ్మ గాజులు ఇంకా రాగి ఉంగరం నాకు ఇంకా చెల్లికి అయితే తీసేసుకుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.